తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పటాన్చెరు మార్కెట్ కమిటీ కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఈపురు శివానందం జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల 60 ఏళ్ల ఆకాంక్షను, అమరుల త్యాగాలను గుర్తిస్తూ తెలంగాణ తల్లి సోనియమ్మ తెలంగాణ ఇచ్చిందని, అనంతరం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో అగ్రభాగాన నిలిచిందని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుకు సాగుతుందని, ఇదే స్ఫూర్తితో పటాన్చెరు మార్కెట్ యార్డ్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఈపురు శివానందం అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, రైతులు, వ్యాపారస్తులు భారీగా పాల్గొన్నారు. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఈరోజు జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పటాన్చెరు మార్కెట్ కమిటీలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున రైతు సోదరులు మరియు మా పాలకవర్గం మరియు ఇక్కడ వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళందరి ద్వారా కూడా ఇలా జెండావిష్కరణ చేసి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం రావడానికి ముఖ్య పాత్ర పోషించిన అమరవీరులందరికీ కూడా మా యొక్క వందనాన్ని తెలియజేస్తూ, ఈరోజు తెలంగాణ రావడానికి ముఖ్య కారణం మా యొక్క తల్లి సోనియా గాంధీ సల్వే అని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ ఎంతో త్యాగాలు చేసిన దాన్ని గుర్తించి సోనియా గాంధీ గారు మనకు తెలంగాణ డిక్లేర్ చేయడం జరిగింది. ఇలా తెలంగాణ రావడం వల్ల మన తెలంగాణ ప్రజానీకానికి కూడా అంత మంచి డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ఇది దృష్టిలో ఉంచుకొని మా యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇలా తెలంగాణ పెద్ద ఎత్తున ఉవ్వెత్తున పైకి ఎదగడానికి ఆయన సాయశక్తుల కృషి చేస్తున్నందుకు మా పటాన్చెరు కాంగ్రెస్ పక్షాన ఆయనకు కృతజ్ఞత తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం.